భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంపై తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ కామెంట్స్. నేను ముందు హిందువుని, తర్వాత భారతీయుణ్ణి, ఆ తర్వాత ఆంధ్రుణ్ణి. ఆషాఢ మాసంలో ప్రారంభోత్సవం సమాజానికి, ప్రభుత్వానికి మంచిది కాదు. నా దేశ ప్రధాని గౌరవం కాపాడడం కోసం ఎంత దూరమైనా వెళ్తాను. అవసరమైతే ఎవరితోనైనా యుద్ధం చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం అనే దానికంటే టీడీపీ కార్యక్రమం అంటే బాగుంటుంది. రాష్ట్రంలో కోవిడ్ కేసులు అత్యధికంగా నమోదవుతుంటే ఈ పరిస్థితిలో ప్రారంభోత్సవం అవసరమా? లక్షల మందితో సభ అవసరమా? ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణకు ఆహ్వానం లేదు. స్థానిక జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవికి ఆహ్వానం లేదు. బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు పి విష్ణుకుమార్ రాజ్కు ఆహ్వానం లేదు. ఉత్తరాంధ్ర సీనియర్ నాయకుడు మరియు ప్రతిపక్ష పార్టీ నాయకుడు అయిన బొత్స సత్యనారాయణను విస్మరించారు అంటే ప్రభుత్వానికి అహంభావంతో కళ్ళు నెత్తికెక్కాయని తెలుగు శక్తి విమర్శించింది. నువ్వు చంద్రబాబు కొడుకోవచ్చు, ఎన్టీఆర్ మనవడవచ్చు, కూతురు బిడ్డగా, కానీ ప్రోటోకాల్స్ లో నువ్వు చీటంగా ఆఫ్టర్ ఒక జూనియర్ మంత్రి మాత్రమే. మన ఆ జిల్లాకున్న ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లా ఉన్న అచ్చెన్నాయుడు గారు ఒక సీనియర్ మంత్రి. మరి విజయనగరం జిల్లా ఓ మినిస్టర్ ఉన్నారు, కొండపల్లి శ్రీనివాస్ లేదు. అలాగే ఉమ్మడి విశాఖపట్నం హోంమంత్రి అనిత ఉన్నారు, మరియు ఆ విజయనగరం జిల్లాకి ఇన్ఛార్జ్ మినిస్టర్ దళిత మహిళ. మరి నాడు వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏదో మేకప్ అన్నారని చెప్పి టీడీపీ నాయకులు ఫుట్బాల్ లేకుండా ఆడిసిన మీరు ఈ రోజు ఒక దళిత మహిళకి అన్యాయం జరిగితే నిద్రపోతున్నారా మై డియర్ బ్రదర్స్ అండ్ లేడీస్ టీడీపీ? ఎందుకంటే నేను ఎందుకంటానంటే చంద్రబాబు నాయుడు గారికి దళితులు అంటే ఇష్టం ఉండదు. ఆయనకి ఆయనకి గతంలో మనం చూసాం, ఆయన ఎస్సీలుగా పొట్టాలని ఎవరు కోరుకుంటారని కుల విపక్ష వ్యాఖ్యలు గతంలో ఆయన చేశారు సీఎం ఉన్నప్పుడే ఆయన. మరి ఈవేళ వైలేషన్ ఆఫ్ ప్రోటోకాల్స్ చేశారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం మెసేజ్ చేస్తారని అడుగుతున్నాం. మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, మీరు నాడు ఇదే ప్రాంతం అల్లూరి సీతారామరాజు పెరిగిన గడ్డది. నాడు రోదర్ ఫోర్డ్ ని ఎలాగైతే ఢీకొట్టారో అల్లూరి, ఈ రోజు రోదర్ ఫోర్డ్ లాంటి చంద్రబాబుని ఏం చేయాలని అడుగుతాను. ఈ రోజు మీ నీచ రాజకీయాలకి, మీ నీచ సంస్కృతికి ఆంధ్రప్రదేశ్ ఎలాగా నాశనం చేశారు, అప్పుడు ఆంధ్రప్రదేశ్ చేశారు. మరి ఈరోజు మీరు ఆడిన దాట పాడిన పాట పాడటానికి వైసీపీలో భయపడలేమో, కానీ తెలుగు శక్తి భయపడుతుంది మిస్టర్ చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా మీరు 40 సంవత్సరాలు చెప్పిన ముఖ్యమంత్రిగా మీరు రోజు రోజుకి పతనం అయిపోతున్నారు. మరి ఈరోజు బి విష్ణుకుమార్ రాజు గారు విశాఖపట్నం ఆయన ఎయిర్పోర్ట్ కొనసాగాలని చెప్పి ఆయన కొంతకాలంగా ఫైట్ చేస్తున్నారు, ఒక బంధాన్ని విడదీస్తున్నారు. ఇలాంటి పెద్ద పెద్ద మాటలు చాలా మాట్లాడారు. ఆయన మాట్లాడారని చెప్పి ఆయన పిలవటం మానేశారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతాను. ఈరోజు వైసీపీ గొడ్డల పార్టీ అంటున్నారు. ఆ పార్టీకి 40% ఓటింగ్ వచ్చింది. మరి మీకు తెలుసో తెలీదో, మీరు జనసేన బీజేపీతో కలిస్తేనే మీరు గెలిచారు, సింగిల్గా అయితే మీరు గెలవలేదు. మరి ఈరోజు కూటమి ధర్మాన్ని మీరు పాటిస్తారని అడుగుతున్నారు. మీరు నాటు చేసుకున్న మీ పెళ్లి నాటి ప్రమాణాలు మీరు పాటిస్తున్నారా చంద్రబాబు అడుగుతున్నారు. అంటే మీరు డైవర్స్ ఇచ్చారని అడుగుతున్నారు, బీజేపీకి జనసేన డైవర్స్ ఇచ్చారని అడుగుతున్నారు. ఎందుకంటే ఈరోజు ఏదో నేనే చేశా, మీ కొడుకు నారా లోకేషే చేశారు అని ఒక లేనిపోయిన కలరింగ్ ఇస్తున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారు అసలు లోకేష్కి ఈ ఫంక్షన్కి సంబంధం ఏంటి అని అడుగుతున్నారు. ఆయన ఆఫ్టర్ ఆల్ ఐటీ మరియు హెచ్ఆర్డి మినిస్టర్ మాత్రమే, ఇంకోటి అయితే కాదు. మీరు ముఖ్యమంత్రి అయినప్పుడు చూద్దాం, ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు చూద్దాం. ఇంకా ప్రజలకు ఒప్పుకోలేదు, ఇంకా మీ ఎమ్మెల్యేలు ఇంకా ఎవరు కూడా సిద్ధంగా లేరని మనం చేస్తాం. మరి అలాంటప్పుడు ఈరోజు మీ ప్రోటోకాల్ వైలేషన్ చేసిన తప్పు కాదని అడుగుతున్నారు. అలాగే నెక్స్ట్ లోకేష్ తర్వాత బీసీ జనార్దన్ రెడ్డి గారు, ఆయన గమ్మత్తు విషయం ఏంటంటే ఆయన రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇది ప్రైమ్ మినిస్టర్ చూస్తే బాగోదని చెప్పి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ పదవి శాఖ తీశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. అంటే ప్రతిదీ మోసంతోనే ప్రభుత్వం పాలిస్తుంది. నెక్స్ట్ కలిసేటి అప్పలనాయుడు, అక్కడ స్థానిక ఎంపీ కాబట్టి ఆ భూగాపురం ఆయన భాష వద్దు కాబట్టి పెట్టారు.
మరి వాట్ అబౌట్ భోగాపురం జనసేన ఎమ్మెల్యే మేడం నా లోకమాధవి? అంటే మహిళలు ఇక్కడ ఎందులో కూడా ఇద్దరు మహిళలకి అర్హత ఉంది. ఈ డయాస్ మీద ఇద్దరు మహిళలకి, ఒకటి లోకం మాధవి గారికి, రెండు హోమ్ మినిస్టర్ అనిత గారికి, ఎందుకంటే ఆమె ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆ ప్రాంతానికి. మరి అంటే మహిళలు అంటే ఎంత చిన్నచూపు చూడండి. వీళ్ళు వేదిక పైన కవులు మాత్రం చెప్తారు 33% ఇంప్లిమెంట్ చేసేస్తారంట. రేపు భోగాపురం ఎయిర్పోర్టు అంటే ఇది ఓపెనింగ్ ఎలాగా కాదనుకోండి, కనీసం ఇన్విటేషన్ మీద కూడా మహిళ పేరు ఇవ్వడం కూడా చంద్రబాబు మనసు ఒప్పలేదు. ఎందుకు ఒప్పలేదంటే కేవలం దళిత జాతి అంటే ఆయనకి అసహ్యం. మరి ఇదే ఒక ముఖ్యమంత్రి అన్ని కులాలు వేస్తే ముఖ్యమంత్రి అయ్యారు, ఒక కమ్మ కులం వేస్తే అవ్వలేదు. నేను కమ్మవాడినే, 6% మా కమ్మ కులం ఉంది ఈ రాష్ట్రంలో. అంతేగాని ఈరోజు రాము కులపించలేదు. నాకు ఎటువంటి నో ఫీలింగ్స్, నో ఎమోషన్స్, నో మ్యానిపులేషన్స్, నో క్యాలిక్యులేషన్స్ అండ్ నో సెంటిమెంట్స్ ఆల్సో. తెలుగు జాతి కోసం ఈరోజు రామ్ ఈ యుద్ధం ఎందుకు చేస్తాడంటే, నేను ముందు హిందువుని, తర్వాత భారతీయుని, ఆ తర్వాత ఆంధ్రుని. ఈరోజు నా దేశ ప్రధానిని గౌరవాన్ని మంట కలపాలని చూస్తున్నాను కాబట్టి నా దేశ ప్రధాని గౌరవం కాపాడటం కోసం ఎంత దూరం వెళ్తా, యుద్ధం చేస్తా, భయపడు. అసలు ఎవరైనా సరే మన హిందూ భారతదేశం హిందుస్థాన్ అన్నారు, ఏదో ముస్లిం పేరో క్రిస్టియన్ పేరో దేశాన్ని పెట్టలేదు, హిందుస్థాన్ ఇండియా. మరి వేళ హిందుస్థాన్ దేశంలో